డిప్యూటీ సీఎంకు నోబెల్ ఇన్విటేషన్. శాంతి అవార్డు గ్రహీతలతో 19వ వరల్డ్ సమ్మిట్ ఆహ్వానించిన పర్మనెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్. ఈ నెల 18-21 తేదీలో మెక్సికోలోని మాంటెరీలోని ప్రగతి కోసం శాంతి థీమ్పై ప్యానల్ డిస్కషన్ అంటూ ఒకరిని చూస్తాను. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల పర్మనెంట్ సెక్రటరీ నుంచి ఆహ్వానం అందింది. మెక్సికోలోని మాంటెరీలో ఈ నెల 18 నుంచి 21 తేదీల మధ్య జరిగే 19వ వరల్డ్ సమ్మిట్ కు రావాల్సిందిగా పర్మనెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఇకాటెరినా జాగ్లెటిని ఆహ్వానించారు. ప్రగతి కోసం శాంతి అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో అభివృద్ధికి 3 మంత్రదండలు రూపొందించినట్లు తెలిపారు. ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, పర్యావరణ సమతుల్యత అనే అంశాలపై ఆధారపడి ప్రపంచ శాంతిని ఎలా సాధించవచ్చనేటువంటి చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ శాంతి కోసం అనుసరించాల్సినటువంటి విధానాలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు, సానుకూల పరివర్తన, వివిధ సెక్షన్ల ప్రజలను అందులో భాగస్వాములు చేయడం తదితర అంశాలపై చర్చించి అన్ని దేశాలకు పిలుపునివ్వడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పంపిన ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవలంబించినటువంటి విధానాలు, ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు చేపట్టాల్సినటువంటి కార్యాచరణ లాంటి కీలకమైనటువంటి విషయాలను చర్చించినట్టు తెలిపి ఇందుకోసం వివిధ దేశాల్లోని యువతను భాగస్వాములు చేయడంతో పాటు వారిని శాంతి దూతలుగా ఎంపిక చేయడం వివరించారు. భవిష్యత్తు శాంతి చోదకులు వీరేనని మెసేజ్ను ఈ వరల్డ్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలకు తెలియనట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శాంతి కోసం పాటుపడి నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్న వారిని కూడా ఈ సమ్మిట్కు ఆహ్వానించామని, ప్రస్తుతం వివిధ దేశాల్లో చోటు చేసుకున్న అలజడి, అశాంతి, ఘర్షణలు తదితరులన్నిటిపై వారి నుంచి సందేశాలతో పాటు భవిష్యత్ వ్యూహం పైన లెక్చర్లు ఉంటాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఈ ఆహ్వానం అందుకున్న ఏకైక పొలిటీషియన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 రోజుల పాటు మెక్సికోలోని మాంటెరీలో ఈ వరల్డ్ సమ్మిట్లో పాల్గొన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి ఇన్విటేషన్లు చాలా అరుదుగా వస్తుంటాయి. నిజంగా ఈ క్రెడిబిలిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రావడం నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. వరల్డ్ అంటే ప్రపంచానికి భారతదేశం అనేది శాంతికి, సౌభ్రత్వానికి మన భారతదేశం నిలవు కాబట్టి సో ఆ కోణంలో ఇక్కడ నుంచి చాలామంది కూడా నాకు తెలిసి ఇంకొంతమంది కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో దానిలో మన తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క వెళ్ళడం మన తెలంగాణకు ఒకంత గర్వకారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే